తాడేపల్లిగూడెం నియోజకవర్గ సోదర సోదరీమణులందరికీ, పెద్దలందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర 2020-24 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2020-23 సంవత్సరం అంతా కూడా సజావుగానే జరిగింది. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంతకుముందు అనేక సవాళ్ళు ప్రపంచం అంతా ఎదుర్కొన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా సమర్థవంతమైన పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా దేశంలోనే ప్రజాదరణ పొందిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో 2023 సజావుగా జరిగింది. ఈ 2020-24 ఇది అత్యంత ప్రధానమైన సంవత్సరంగా మనం భావించాలి. ఈ సంవత్సరం ఈ 2020-24 మళ్ళీ మన భవిష్యత్తుకి నిర్ణయించే, మన భవిష్యత్తు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి మళ్ళీ ఒక సువర్ణ అవకాశం మనకి ఈ 2020-24లో అందబోతూ ఉంది. ఈ 2020-24లో జరగబోతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి న్యాయం చేసి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తే మన కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి. మన పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఆర్థిక స్వావలంబన, స్వయం శక్తి మీద నిలబడే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకి ఏ కష్టం వచ్చినా ఆదుకునే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇటు పండించిన పంటకి గిట్టుబాటు ధర దగ్గర నుంచి ఎక్కడైనా ఏదైనా అవాంతరం, ఏదన్నా తుఫాను కానీ ఇతర ఏదైనా విపత్తులు వచ్చినా కూడా ఆదుకోవడానికి, రైతు ఎక్కడ నష్టపోకుండా ఉండే విధంగా ఆదుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఇవాళ ప్రతి విషయంలో ఇవాళ పెన్షన్లు 1వ తారీఖున ఇంటికి వచ్చి ఇంటింటి తలుపు తట్టి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఇవాళ అటువంటి ఒక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ మనం 2020-24లో మనం ఆయన్ని మళ్ళీ ఎన్నుకుంటే ఈ 2020-24 మనందరికీ కూడా మరి ఒక సువర్ణ సంవత్సరంగా, ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే సంవత్సరంగా మరి ఈ సంవత్సరం 2020-24 కొనసాగాలని ప్రతి ఒక్కరు కూడా అటువంటి పరిస్థితికి మనందరం కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సంవత్సరం కాబట్టి ఈ 2020-24కి మంచి ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యతను నిలుపుకుంటూ సరైన నిర్ణయం తీసుకుని సరైన మార్గంలో మనం ముందుకెళ్ళాలని, ఆ భగవంతుడు మనకి అన్ని రకాలుగా కలిసి వస్తాడని అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్, మన నూతన సంవత్సరం ప్రజలందరూ, ముఖ్యంగా మన ప్రాంత ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. టీసీసీ ప్రేక్షకులకు, ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల, అభిమానులకు, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు, అంటే రైతులు కానీ అలాగే ప్రతి ప్రజలందరూ కూడా, విద్యార్థులు కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, చక్కటి స్ఫూర్తితో ఉండాలి. అలాగే అష్టైశ్వర్యతో తొలదోగాలని, పాడి పంటలతోటి ప్రతి ఇల్లు కూడా మరి తొలదోగాలని కోరుకుంటూ రాబోయే సంవత్సరం అన్ని రకాల, అంటే ప్రతి ఒక్కరికి కూడా, విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తొలదోగాలని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరికీ మంచి జరగాలని, ప్రధానంగా విద్యార్థులు బాగా చదువుకుని డిస్టింక్షన్లో పాస్ కావాలని, వ్యాపారస్తులు లాభాల బాటలో ఉండి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, వ్యవసాయదారులు అధిక పంట పండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, మహిళా సోదరిమణులు అందరూ కూడా సౌభాగ్యవతులుగా ఉండాలని మన అందరినీ కోరుకుంటూ, అందరికీ కూడా మరి సుభిక్షంగా ఉండాలని, మరి ప్రజలందరూ మరి సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో తొలతూగాలని టీసీసీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇట్లు మీ ఈరి నాని. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అంతా కూడా తాడేపల్లిగూడెం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభం జరగాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని ముఖ్యస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలందరికీ, అదేవిధంగా జన సైనికులకు, వీర మహిళలకు, ముఖ్యమైన నాయకులకి అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి, తాడేపల్లిగూడెం పట్టణం తరపున, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ తరపున మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాలు రావాలని, మరి ఏదైతే ఈరోజు అనిపిస్తున్న కష్టాలను ఏది కూడా ప్రజల వద్దకు రాకూడదని, ఏదైతే గడిచిన 2 సంవత్సరాల్లో కరోనా మహమ్మారికి బలైపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బాధ నుంచి బయటకు వచ్చి మంచి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, ఎవరైతే కోల్పోయిన ప్రజలకి, ఆ కుటుంబానికి పెద్దగా మరి భగవంతుడు ఆశీర్వాదంతో కుటుంబం అంతా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ రాబోయే 24వ సంవత్సరం స్వాగతం పలుకుతూ, 23కి వీడ్కోలు పలుకుతూ, మరి 24 సంవత్సరంలో శుభాలు జరగాలని, భగవంతుడు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ప్రతి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ శ్రీనివాస్ బొలిశెట్టి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం, టౌన్ మరియు పెంటపాడు మండలం ప్రజలందరికీ, అలాగే టీసీసీ ప్రేక్షకులకు, పాత్రికేయులకు, విద్యా సంస్థలకు, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగే రైతులకి, మహిళలకు, పిల్లలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం మీ యొక్క కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలి, మంచి ఆరోగ్యంతో, కరోనా అనేది ఏది రాకుండా దేవుడి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో వారి యొక్క వ్యాపారాలు, అలాగే ఏదైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో అందరూ సంతోషంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని కోరుకుంటూ, ప్రజలందరూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ కొట్టు విషయాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా పట్టణ ప్రజలకి, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క 2023 కాలంలో జరిగిన కాలంలో ఏదైతే మంచిగా వెళ్ళిందో, వచ్చేటువంటి నూతన సంవత్సరంలోనూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సిటీ గేజ్ల ప్రేక్షకులకి, తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి, శ్రామికులకి, రైతులకి, మహిళా సోదరులకి, వ్యాపారస్తులకి అందరికి కూడా 2024 సంవత్సరం సందర్భంగా స్వాగతం పలుకుతూ, ఎందుకంటే 2024 ఎంతో శుభప్రదంగా ఎంతో ఆనందంగా ప్రజలందరూ గడపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా 2023లో ఏవైతే మనం అనుకున్నాయి అవ్వలేదో అవన్నీ కూడా 2024లో అవ్వాలని, అతి ముఖ్యంగా 2024 మనకు అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎలక్షన్ జరిగే సంవత్సరం ఒకటి ఇది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు జరిగిన 9.5 సంవత్సరాల్లో ఎన్నో సంస్కరణలు చేస్తూ భారతదేశాన్ని ఒక ప్రపంచ చిత్రపటంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లే దిశగా ఆయన అడుగులేస్తున్నారు. ఎన్నో ఎప్పటి నుంచో జరిగిన భారతదేశంలో సబ్జెక్ట్ విషయాలన్నీ కూడా పరిష్కరించి ముందుకెళ్తూ, మరి రామ మందిరం ఎప్పటి నుంచో ప్రజల మనసులో ఉండిపోయిన రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రతిష్ఠించే కార్యక్రమం కూడా మోడీ గారు చేపట్టడం జరిగింది. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి 2024 శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా రాబోయే సంవత్సరంలో ఇంకా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా కుటుంబాలు గడపాలని. భారత మాతాకి జై. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నా నమస్కారం. 2023 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2024 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, ఈ 2024 సంవత్సరం ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందోత్సవాలతో, ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని, మంచి భవిష్యత్తు ప్రజలకు కలగాలని ఆకాంక్షతో సెలవు తీసుకున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ, టీసీసీ ప్రజలకి, ముఖ్యమంత్రి వర్గులకి అందరికీ నా శుభాకాంక్షలు. రాబోయే 2023లో అంతా బాగా జరిగింది. 2024లో కూడా అంతా బాగా జరగాలని శుభాకాంక్షలు చెప్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు, మహిళా కార్యకర్తలకు, యువజన కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మన నియోజకవర్గం ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీసీసీ ప్రేక్షకులకు, అలాగే నియోజకవర్గ ప్రజలకు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి 1 వస్తుందంటే ప్రజల్లో మా చైతన్యం రావాలని, ప్రతి కుటుంబంలోని ఆనందంతో నిండు సంతోషాలతో ఉండాలని ప్రజానాయకులుగా, రాజకీయ నాయకులుగా మేము ప్రజలందరినీ కోరుకుంటూ ఉంటాం. అలాగే రాబోయే రోజుల్లో 2024 కొత్త సంవత్సరంలో ఎలక్షన్ కూడా రాబోతుంది కనుక ప్రజలందరూ మా దృష్టి అంతా, ఎందుకంటే ఈవేళ వచ్చే ప్రభుత్వాలు కూడా మన జీవితాల భవిష్యత్తు. ఈ భవిష్యత్తు బాగుండాలనుకుంటే మన తరం, మన పిల్లల తరం బాగుండాలంటే స్వచ్ఛమైన పాలన ఉండాలి, సరైన ప్రభుత్వాలు ఉండాలి. కనుక ప్రజలు కూడా ఈ 2024 ఈ పాత 2023 మారి కొత్త సంవత్సరం ఎలా వస్తుందో అలాగే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి మార్పు తెచ్చుకోవాలని, ప్రజలు కూడా మారాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ మార్నిడి బాబ్జీ.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, టీసీసీ ప్రేక్షకులందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2023 సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి ఆరంభాన్ని పలుకుతూ అందరూ కూడా బాగుండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ మానికొండ వెంకటేశ్వరరావు, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్. సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న నూతన సంవత్సరం 2024 ఆహ్వానం పలుకుతూ టీసీసీ ప్రేక్షకులకి అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరంలో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా సుఖ సంతోషాలతో సౌభాగ్యవంతమైన జీవితంతో ముందుకు సాగాలని, అలాగే ఈ పట్టణము ఈ నియోజకవర్గము మరింత అభివృద్ధి పదంలోకి ముందుకు పోవాలని, మంచి నాయకత్వంలో ఈ నియోజకవర్గం మంచి అభివృద్ధిలోకి వెళ్ళి ఈ పట్టణ ప్రజలు, ఈ పట్టణంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇంకా విస్తృతంగా వచ్చి కొత్త సంస్థలు వచ్చి ఈ పట్టణం మరింత అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని చెప్పి ప్రజలందరూ, రైతులు, విద్యార్థులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ మార్సెట్ సుబ్బారావు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు అలాగే టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 2023లో ఎంతో మన నియోజకవర్గం అంటే రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళింది. మంచి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మంచి పదంలోకి వెళ్ళింది. అలాగే మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గం మంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడం జరిగింది. అలాగే రాబోయే నూతన సంవత్సరంలో కూడా ఈ నియోజకవర్గం రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి దశలోకి వెళ్ళాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ కరి భాస్కర్రావు. టీసీసీ ప్రేక్షకులందరికీ అలాగే రాష్ట్ర జిల్లా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి 2023 తీపి గుర్తులు, చేదు గుర్తులు అన్నీ కూడా దూరం చేసి 2024లో ప్రతి ఒక్కరికి కూడా తీపి కౌరు అందించాలని 2024 మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం నుంచి ఇది ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక మెసేజ్తో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, పట్టణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, శ్రేణులకు, కార్మికులకు, కర్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గొర్రెల శ్రీనివాసరావు, రాష్ట్ర కుప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్. తాడేపల్లిగూడెం ప్రజలకి అలాగే టీసీసీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలికేటటువంటి ఈ సందర్భంలో రాబోయే 2024 సంవత్సరం అంతా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతోటి ప్రకృతి కూడా సహకరించి పంటలు బాగా పండి రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి టీసీసీ ప్రేక్షకులకి అలాగే తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాడేపల్లి పరిసర గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ఎలాగా అభివృద్ధి పదంలో నడుస్తుందో మరి ఈ సంవత్సరం కూడా విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, వ్యాపార
పారిశ్రామిక రంగాల్లో మరి ఘనమైన అభివృద్ధిని సాధించాం మన రాష్ట్రంలో. అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఆనందంగా 2023 సంవత్సరం జరిగింది. మరి దానికి రెట్టింపుతో 2024 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2024 సంవత్సరంలో మరి ఇంతకంటే రెట్టింపు అభివృద్ధితో మరి రాష్ట్రం అంతా భారతదేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలవాలని, ఆ దిశగా రాష్ట్రం పయనించాలని తాడేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తల అభిమానులకు, తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బొడ్డి సాయిబాబా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2023 సంవత్సరం మరి అతి దారుణంగా ఏదైతే మనకు రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఇబ్బందులు పాలు చేసిన సంవత్సరం. కాబట్టి రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో మరి ఇటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా రైతు సోదరులు కానీ, వర్తక వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య సంతోషాలతో ఉండాలని, అలాగే ఏదైతే మరి రాబోయే రోజుల్లో 2023 సంవత్సరం గడిపిన దుర్భరమైన జీవితాలన్నీ పోయి 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా 2024 సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ఆయనకి రాబోయేటువంటి కాలం అంతా కూడా రాజకీయంగా కానీ అన్ని రకాలుగా కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మీ ముత్యాల ఆంజనేయులు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ. కి బాయ్ బాయ్ చెప్తూ 2024కి వెల్కమ్ చెప్తూ ఈ నియోజకవర్గం ఉన్న టీసీసీ ప్రేక్షకులందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత అందరికీ, ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు అందరూ చల్లగా ఉండాలని, కార్మికులు పని శుభ్రంగా చేసుకోవాలని, రైతులు పంటలు బాగుండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే 2024 కాలంలో ఈ నియోజక ప్రజలందరూ కూడా భగవంతు ఆశీస్సుల్లో సుఖ సంతోషాలతోనూ ఉద్దరాలని కోరుకుంటూ నూతన శుభంగా తెలియజేసుకుంటూ ఇట్లా మీ కిలాడి ప్రసాద్. మరి ఏదైతే గడిచిన సంవత్సరం 2023 సంవత్సరం అందరూ కూడా సురక్షితంగా ఆనందంగా గడుపుకుంటూ వచ్చాము. మరి అదే రేపు వచ్చే సంవత్సరం జనవరి మరి 2024 సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం కూడా మరి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సిటీ కేబుల్ మరి వాళ్ళు మొదలుపెట్టి 10 సంవత్సరాలుగా సుమారుగా జరుగుతుంది. మరి 10 సంవత్సరాల నుంచి ఒక అధ్యాయంగా ముగిసి మరి ఈ రోజులు కూడా నెంబర్ 1 స్థానంలో ఉందంటే నిజంగా టీసీసీ ప్రేక్షకులకి మీ అందరూ కూడా దగ్గర అయ్యాలని చెప్పుకోవాలి. 2024లో కొత్త సంవత్సరంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. అలాగే పాడి పంటలు, అలాగే వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరికి అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ
ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని, మంచి కలగాలని, ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ సిటీ కేబుల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజానికానికి, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులకి, యువకులకి, అలాగే టీసీసీ ప్రేక్షక మహాశయులకి 2024 క్రిస్టమస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. 2024 సంవత్సరం మన ప్రజలందరికీ అత్యంత ప్రముఖమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. మరి మరొకసారి టీసీసీ ప్రేక్షక మహాశయులకి, ప్రజానీకానికి క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్కారాలు. సోదరిమణులారా, 2023కి వీడ్కోలు చెప్పి 2024కి స్వాగతం చెప్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా చెప్తూ, మరి నూతన సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో 23లో చాలా ఒడిదుడుకులు పడ్డాం. అలాగే కరోనాతో కూడా చాలా ఇబ్బంది పాలయ్యాం. రానున్న 24వ సంవత్సరంలో అటువంటి పరిస్థితి లేకుండా మరి పాడి పంటలతో, పరిశ్రమలతో, పిల్లలతో, కొత్త అల్లుళ్ళతో, కొత్త కోడళ్లతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనసారా సిపిఐ పార్టీ సీనియర్ నాయకురాలుగా బోనం ధనలక్ష్మి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి, అలాగే టీసీసీ ప్రేక్షకులకి ఏదైతే 2023ని మరి సాగనంపుతూ 2024కి మనం 2024ని మన అందరూ కూడా వెల్కమ్ చెప్తూ ఈ జనవరి 1 అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏదైతే 2023లో అంతకుముందు కరోనా రావడం వల్ల ఈ 23 అంతా కూడా చాలా ఇబ్బందికరంగా విద్యార్థులు కానీ, రైతులు కానీ, అన్ని రకాల కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు బాధపడ్డాం. ఈ 2024 అయినా అందరూ ఆనందంతో, ఉత్సాహంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 24 అందరికీ కూడా కలిసి రావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ఆలోచిస్తూ మరి అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని చెప్తూ మీ వర్తనపల్లి కాశీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, అలాగే జనసేన పట్టణ అధ్యక్షులు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ, అలాగే మా జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్, అలాగే మన నూతన సంవత్సర శుభాకాంక్షలు, రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా విషెస్ తెలియజేసుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 2023 సంవత్సరానికి ఈడుకోలు పలుకుతూ మరి 2024 స్వాగతం చెప్తూ మన తాడేపల్లిగూడెం టౌన్ ప్రజలు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, టీసీసీ ప్రేక్షకులకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మన విద్యార్థులు కానీ, రైతాంగం కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా ఆయురారోగ్యాన్ని, ఐశ్వర్యంతో, అష్టైశ్వర్యాలతో 2024 సంవత్సరం అందరికీ కూడా వ్యాపారాలు కానీ అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ
ఇట్లు మీ తాటికేలు వీరన్న. పట్టణ ప్రజలకి అలాగే పరిసర గ్రామ ప్రజానికానికి సిపిఎం పార్టీ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2023లో జరిగినటువంటి చెడుని మనం నెమరేసుకొని ఈ చెడు మరీ రాకుండా రానున్న కాలంలో 2024 ప్రజానీకానికి అంతగా మంచి జరగాలని, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలకి అలాగే ప్రజానీకానికి అందరూ కూడా మంచి జరగాలని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. గతంలో ఈ సంవత్సరం మన తుఫాను కారణంగా అనేక మంది పంటలు రైతాంగం నష్టపోయారు. ఆ నష్టాన్ని నుంచి బయటపడి రానున్న కాలంలో 2024లో ప్రజానీకానికి అందరూ కూడా మంచి జరగాలి, అందరూ సస్యశ్యామలతో ఉండాలని చెప్పి కోరుకుంటాను. టీసీసీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు. మరి అందరికీ కూడా క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరం 2024వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ నూతన సంవత్సరంలో మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో సకుటుంబంగా సంతోషంగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నమస్కారం. సెలవు. టీసీసీ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే 2024 సంవత్సరం అందరికి కూడా ఆ భగవంతుని దయ వల్ల మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇట్లు కిలపర్తి వెంకట్రావు, పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. టీసీసీ ప్రేక్షకులకు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా క్రిస్మస్, నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ దాసరప్పన్న, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ సెక్రటరీ. తాడేపల్లిగూడెం టీసీసీ అభిమానులకు, తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకు అలాగే జోలపాలెం ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే 2023 కన్నా 24 రైతులు కానీ, కార్మికులు కానీ, కక్షకులు కానీ అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి బాగుండాలని, రాబోయే కాలంలో మంచి మీకు భవిష్యత్తు కూడా వస్తుంది, దాని మీద మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ పాలూరి వెంకటేశ్వరరావు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అలాగే క్రిస్టియన్ సోదరీమణులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2024 సంవత్సరంలో జోలపాలెం గ్రామ ప్రజలు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొట్టి సత్యనారాయణ గారు అఖండ మెజార్టీతో గెలిపిస్తూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇంకోసారి చూసి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరిగేటువంటి మంచి ప్రభుత్వాన్ని అందించాలని, ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క గుండుమోగల బల్సులరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జన సైనికులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ కూడా
అష్టైశ్వర్యాలతో ఆయురోగ్యాలతో ఉండాలని చెప్పి, అలాగే భవిష్యత్తులో మా జనసేన అధినేత 2024 కాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున బలంగా కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా పాడి పంటలు, అలాగే విద్యార్థులు మన ఉన్న చదువులు చదువుకుని ఉద్యోగస్తులు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చి ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టీసీసీ ప్రేక్షకులకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ గంధం సతీష్. 2023 గుడ్ బై చెప్తూ 2024 స్వాగతం పలుకుతూ వచ్చే రోజులన్నీ మంచి రోజులు అవ్వాలని మీ గంధం సతీష్. ఇట్లు గంధం సతీష్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సేవా నిరతితోటి ఈ సమాజం పట్ల అంకిత భావంతో ఉంటే భగవంతుడు మనకి కృపా కరుణా కటాక్షాలు అందజేస్తారు. ఈ సందర్భంగా టీసీసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, లయన్స్ ఇంటర్నేషనల్ సేవా నిరతితో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా అవసరమైనటువంటి వారు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే తగు సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీ లైన్ గట్టి మాణిక్యాలరావు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు, మరి ఈ ప్రాంత రైతాంగానికి, రైతు కార్మికులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, మరి అదేవిధంగా మా లయన్స్ సోదరులకు, వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని, రైతులకు, వ్యాపారస్తులకు వారికి అభివృద్ధి చెందే విధంగా ఈ నూతన సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మీ లయన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, చైర్మన్ పేరుచెర్ల ఫౌండేషన్. తాడేపల్లిగూడెం టీసీసీ ప్రేక్షకులకు అందరికీ కూడా మీ నరసింహ సంవత్సరం నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల వారు, రైతులు కానీ, పేదవారు కానీ, అలాగే కార్మికులు కానీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు ఊహించిన, ఆశించిన రీతిలో మీ యొక్క వృత్తిలో అద్భుతమైనటువంటి ఖ్యాతి గడించాలని, మరి మీ అందరికీ కూడా పూర్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు, మాలమోహనాడు జాతీయ అధ్యక్షుడు. క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్, నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు మరి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా మరొకసారి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి రాబోయే రోజుల్లో సుభిక్షంతో ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ షేక్ బాజీ. 2023కి గుడ్ బై చెప్తూ 2024లో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే పారిశ్రామికవేత్తలు కానీ, అదేవిధంగా కష్టకులు కానీ, కార్మికులు కానీ, రైతు సోదరులు కానీ అందరికీ కూడా ఈ 2024 సంవత్సరంలోని నూతన సంవత్సరంలో హ్యాపీగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్, సంక్రాంతి కూడా హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలనే మంచి సంకల్పంతో ఉన్న వ్యక్తిని నేను. అది ఇట్లు మీ సింగం సుబ్బారావు, తాడేపల్లిగూడెం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో మరి విద్యార్థులు మంచి చదువుల్లో ఉత్తీర్ణత పొందాలని, అదేవిధంగా మరి వ్యవసాయదారులకు పాడి పంటలో దాళవా సారవ కూడా బాగా పంటలు పండి వాళ్ళు అభివృద్ధి చెందాలని, మరి రాజకీయ పరంగా కూడా మరి ప్రజలకి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అవి పొలిటికల్గా కూడా రావాలని ఆకాంక్షిస్తూ, మరి విషయం ఏంటంటే మరి వ్యాపారస్తులు కూడా ఉన్నారు తాడేపల్లిగూడెంలో. ఎక్కువ వ్యాపారస్తులందరూ బాగుండి వాళ్ళు వచ్చే కస్టమర్లకు అనుకూలంగా బిజినెస్లు చేస్తారని ఆశిస్తూ, మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క సిటీ కేబుల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఇట్లా బాలబొమ్మల శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, టీసీసీ ప్రేక్షకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరం అందరూ కూడా ఆ దేవుని దయ వల్ల సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ మీ ఎరుబండి సతీష్, తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుయువత అధ్యక్షులు. తాడేపల్లిగూడెం పుర ప్రజలకు నమస్కారం అండి. మీ అందరి సహాయ సహకారాలతో తాడేపల్లిగూడెంని మంచి శానిటేషను, శుద్ధి అయినటువంటి మంచి నీటిని, అలాగే స్ట్రీట్ లైట్, మౌలిక వసతులతో పాటుగా స్ట్రీట్ లైటు, డ్రైనేజ్ క్లీనింగు, దోమలు లేకుండా తాడేపల్లిగూడెం చూడాలనే ఆశయంతోనే మేము పనిచేస్తున్నాం. మేము మా మున్సిపాలిటీ అందరం కూడా పనిచేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చే సంవత్సరంలో ఇంకా మీ అందరి సహాయ సహకారాలతో, ఇంకా నూతన ఉత్సాహంతో మీకు ఇంకా ఎన్నో సర్వీసెస్ దోమలు లేకుండా, అలాగే అన్ని డ్రైన్లు క్లియర్గా నీళ్లు పారే విధంగా, అలాగే శుద్ధికరమైన వాటర్ని ట్యాంకర్తో కాకుండా అందరికి కూడా అన్ని వీధులకు కూడా మంచినీటి కుళాయి సరఫరా ఇచ్చే విధంగా, అన్ని చోట్ల వీధి దీపాలు వెలిగేలాగా, మీకు సుందరమైన పార్కుల్ని ఏర్పాటు చేసి మీ ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసే విధంగా మేమందరం కృషి చేయాలని పూర్వ డిప్యూటీ సీఎం గారి ఉద్దేశాలకు అనుకూలంగా మేమందరం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే రాబోయే సంవత్సరంలో 2024 సంవత్సరంలో అందరూ సంతోషంగా జీవించాలని మా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ తరఫున తెలియజేయడం జరుగుతుంది.